ఈరోజు వీడియోలోకి వచ్చి సెగ్లిటీ మెయిన్ బోర్డ్ IPO అనమాట. దాని లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూద్దాం. అలాగే కంప్లీట్ అనాలిసిస్ చేసి అప్లై చేయాలా లేదా అన్న దాని గురించి చూద్దాం. ఈ IPO వచ్చి ఓపెన్ డేట్ వచ్చి 5th to 7th November, అలాట్మెంట్ డేట్ వచ్చి 8th November, లిస్టింగ్ డేట్ వచ్చి 12th November, ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపీస్ పర్ షేర్. ఇష్యూ సైజ్ చూసుకుంటే 2106 crores. ఫ్రెష్ ఇష్యూ ఏం లేదనమాట. మొత్తం ఆఫర్ పర్ షేర్లే 2106 crores అనమాట. వెబ్సైట్ వచ్చి లింకింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. లీడ్ మేనేజర్స్ కానీ చూసుకుంటే ICICI సెక్యూరిటీస్, IIFL, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గన్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళందరూ లీడ్ మేనేజర్స్ కింద ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ వచ్చి 28 నుంచి 30 రూపీస్. ఒక లాట్కి వచ్చి 500 షేర్స్ ఉంటాయి అన్నమాట. IPO రిజర్వేషన్ చూసుకుంటే QIBs వచ్చి 75% రిజర్వేషన్, రీటైల్ వచ్చి 10% రిజర్వేషన్. 10% రిజర్వేషన్ ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం IPO వచ్చినప్పుడు ఫైనాన్షియల్ లాస్ట్ 3 years ఫైనాన్షియల్స్ చూసుకుంటే మొత్తం అంత పాజిటివ్లో ఉండాలి ప్రాఫిట్. ఇందులో చూసుకుంటే 1 year నెగిటివ్లో ఉంది కాబట్టి 10% రిజర్వేషన్ కోటా ఇచ్చారు. NII చూసుకుంటే 15% అనమాట. రిటైల్లో 1 లాట్కి 500 షేర్స్కి 15,000 అమౌంట్ కావాలి. స్మాల్ HNIకి 14 లాట్స్కి 7,000 షేర్స్ ఇస్తారు. 2,10,000 అమౌంట్ కావాల్సి వస్తుంది. బిగ్ HNI వచ్చి ఈ లాట్కి 67 లాట్స్కి 33,500 షేర్స్ అంటే 10,05,000 అమౌంట్ కావాల్సి వస్తుంది. ఈ కంపెనీ గురించి చూసుకుంటే సెగ్లిటీ ఇండియాని బయోమెడికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అంటారు. మెయిన్లీ హెల్త్ కేర్ ఫోకస్డ్ సొల్యూషన్ అనమాట. సర్వీసెస్ టు US క్లయింట్స్ అందరికీ రియంబర్స్మెంట్ కాస్ట్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటుంది. అలాగే హాస్పిటల్ రంగంలో కూడా ఫిజికల్ డయాగ్నోస్టిక్స్ అండ్ మెడికల్ టెక్నాలజీ కంపెనీస్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. కంపెనీ సపోర్ట్ కోర్ బిజినెస్ వచ్చి బోత్ పేయర్స్ అండ్ ప్రొవైడర్స్కి సర్వీసెస్ ఇస్తూ ఉంటుంది స్పెక్ట్రమ్లోని. అలాగే క్లెయిమ్స్ అడ్మినిస్ట్రేషన్, పేమెంట్ ఇంటిగ్రిటీ, క్లినికల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా చేస్తుంది అన్నమాట. అంటే దీని గురించి ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో మెడికల్ క్లెయిమ్స్ రీయింబర్స్మెంట్ అవన్నీ పేపర్ వర్క్స్ ఇవన్నీ చేస్తుంటుంది. 90% రెవెన్యూ దీని దగ్గర నుంచి వస్తుంది. అలాగే 10% రెవెన్యూ హాస్పిటల్స్లో అనమాట మేనేజ్మెంట్ చేస్తుంటుంది. కస్టమర్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఇంకా మిగిలినవి ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. ఇది కస్టమర్స్ బేస్డ్ వచ్చి యూఎస్లోనే ఎక్కువ మెయిన్ రెవెన్యూ వస్తుంటుంది. దీనికి వచ్చి ఓవరాల్గా 17 years సర్వీస్ ఉందన్నమాట యావరేజ్గా. క్లయింట్స్ ఇండియాలోని, యూఎస్లోని, జమైకాలోని, ఇవన్నీ కంట్రీస్లోని కంపెనీ ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ వచ్చి 10,096 crores ఉంటాయి. 23 10,590 crores ఉందన్నమాట. అలాగే 24 10,664 అసెట్స్ ఉన్నాయి. ఈ రెవెన్యూ కూడా పెరుగుతూనే ఉంది సంవత్సరం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో -4 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 140 crores ప్రాఫిట్లోకి వచ్చింది. 24 వచ్చేటప్పటికి 228 crores ప్రాఫిట్లోకి వచ్చింది అనమాట. నెట్వర్త్ కూడా అలాగే సంవత్సరం పెరుగుతూనే ఉంది. రిజర్వ్స్ అండ్ సప్లైస్ కూడా 22లో చూసుకుంటే 2,073 crores ఉంటే 23కి వచ్చేటప్పుడు 4,013 crores ఉంది. అలాగే 24లో 1,855 crores ఉంది. అలాగే బోరన్స్ చూసుకుంటే అప్పు కొద్ది చూసుకుంటే మనకి తగ్గుతూనే వచ్చింది అనమాట. దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే రెవెన్యూ ఏమో 13% ఇంక్రీజ్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 59% ఇంక్రీజ్ అయింది అనమాట. మార్కెట్ క్యాప్ చూసుకుంటే 14,043 crores చూపిస్తుంది అనమాట. ఈ IPO యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మెయిన్లీ IPO ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ నమ్మి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఒకటే మెయిన్ రీజన్ అనమాట IPO తీసుకురావడం. ఓవరాల్గా రివ్యూ ఏంటంటే ఓన్లీ OFS తీసుకుని వచ్చింది IPO, అదొకటే మెయిన్ కన్సర్న్. మిగిలిన అంతా చూసుకుంటే ఓవరాల్గా లిస్టింగ్ గెయిన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగని లాంగ్ టర్మ్ గెయిన్స్ హోల్డ్ చేయాలంటే లాంగ్ టర్మ్ గెయిన్స్కి అంతగా ఇంపార్టెన్స్ ఏం లేదనమాట. ఓన్లీ ఫర్ లిస్టింగ్ గెయిన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 0లో చూపిస్తుంది కాబట్టి మేబీ గ్రే మార్కెట్ ప్రీమియం అప్లై చేసే ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ చూసి దాన్ని బట్టి మనం అప్లై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.